వర్షాకాలం వచ్చిందంటే చాలు రకరకాల జబ్బులు, దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్స్, మలేరియా, డెంగ్యూ లాంటి విషపూరితమైన జ్వరాలు వస్తాయి. చిన్న పెద్ద తేడా లేకుండా బాధపడుతూ ఉంటారు. ఇలా జ్వరాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? జ్వరాలు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. సో చెప్పండి, ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఎక్కువ అవుతున్నాయి కదా, సో వైరల్ ఫీవర్స్ రావడానికి కారణాలు ఏంటి సార్? ముఖ్యంగా ఈ ఈ వాతావరణంలో మనకి ఫ్లూ యొక్క సంబంధించినటువంటి ఫీవర్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. డెంగ్యూ జబ్బులు అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. ఎందుకంటే దోమకాటు వల్ల వచ్చినప్పటికీ అది ఒక వైరస్ వల్ల కలిగేటువంటి ఫీవర్ అన్నమాట, అంటే వ్యాధి. మనము ఈ సమయాల్లో ఉండాల్సిన జాగ్రత్తలు అనేవి ఎలా అంటే, దీర్ఘకాలికంగా సమస్యలు ఉన్న వారిలో కానీ, లేకపోతే ఎవరిలో అయితే చిన్నపిల్లల్లో కానీ వృద్ధుల్లో కానీ ఇది వెంటనే వచ్చేటువంటి అవకాశము, తీవ్రత కూడా ఎక్కువటువంటి అవకాశము ఉంటుందన్నమాట. సో చిన్నపిల్లల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొంచెం ఏజ్డ్ పీపుల్స్లో ఎలా తీసుకోవాలి, అంటే వాళ్ళకి తొందరగా అటాక్ అవుతాయి కదా? ఇప్పుడు వైరల్ ఫీవర్స్ కామన్గా వచ్చేవి ఏంటి అంటే డెంగ్యూ, చికెన్ గున్యా, లేకపోతే కోవిడ్ కానీ, దాంతోపాటు స్వైన్ ఫ్లూ, ఇవి మనకు ముఖ్యంగా వచ్చేటువంటి వైరల్ ఫీవర్స్. ఈ వైరల్ ఫీవర్స్ అన్నిటి కూడా ఎలా వ్యాప్తి చెందుతాయో దాన్ని బట్టి మనం దాని నుంచి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు డెంగ్యూ అనేటువంటి దోమకాటు వల్ల వస్తుంది కాబట్టి దోమల నుంచి జాగ్రత్త పడాలి, దోమల నుంచి బారిన పడకుండా జాగ్రత్త పడడం. కోవిడ్ అనేటువంటిది కోవిడ్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఇంకోటి సోకుతుంది కాబట్టి మనము వాటి నుంచి జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అంటే ప్రతి వ్యాధి అనేటువంటిది ఎలా సోకుతుందో, ఎలా వ్యాప్తి చెందుతుందో దాన్ని బట్టి మన జాగ్రత్తలు అవసరం. ఓకే, ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్స్ ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అవుతాయా? అన్ని వైరల్ ఫీవర్స్ స్ప్రెడ్ అవ్వవు. ఇప్పుడు డెంగ్యూ అనేటువంటిది అందరికీ స్ప్రెడ్ అవ్వదు, అది దోమ వల్ల ఒకరి నుంచి ఒకరికి రాదు, దోమ కాటు వల్ల వస్తుంది. అంటే డెంగ్యూ ఉన్నటువంటి వ్యక్తి నుంచి ఆ దోమ నుంచి మనకి వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు కోవిడే తీసుకుందాం ఉదాహరణకి, ఇది ఒక మనిషి నుంచి ఏ వ్యక్తికి అయితే ఇది కోవిడ్ సోకిందో ఆ వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి సోకేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఒకసారి విన్నాను వైరల్ ఫీవర్స్ అనేవి సర్టైన్ వైరస్ నుండి వస్తున్నాయని. సో ఈ వైరల్ ఫీవర్స్ అటాక్ అవ్వడానికి రీజన్స్ ఏముంటాయి? వైరల్ ఫీవర్స్ అనేటువంటివి కామన్గా వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు వాటి యొక్క వ్యాప్తి అధికంగా ఉంటుంది. నార్మల్గా సంవత్సరం పాటు వస్తూనే ఉంటుంది, కాకపోతే వాతావరణ మార్పుల వల్ల వాటి తీవ్రత, వాటి యొక్క కేసులు అనేటువంటి ఈ వర్షాకాలంలో ఎక్కువగా అధికం అవడం జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు వర్షాకాలంలో దోమలు ఎక్కువగా ఉండడం వల్ల డెంగ్యూలు ఎక్కువగా రావడము, దాంతోపాటు క్రౌడ్ ఎక్కువగా ఉండడం, లేకపోతే మనము హైజీనిక్ కండిషన్స్ పాటించకపోవడం వల్ల ఇతర వ్యాధులు అంటే స్వైన్ ఫ్లూ కానీ, కోవిడ్ కానీ, దాంతోపాటు చికెన్ గున్యా కానీ ఇవి ఎక్కువగా రావడం అనేది ఉంటుంది తప్ప ఈ సీజన్ అనేటువంటిది అందుకు ఎక్కువ రావడం ఉంటుంది. ఎందుకు అంటే మనము పర్టికులర్ కాలం వర్షాకాలంలో ఏంటి అంటే మురికి కాలంలో ఎక్కువగా నీరు ఉండడము దానివల్ల. ఓకే, సో ఇలాంటి వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే సపరేట్గా వాటికంటే ఏమైనా ఫుడ్ ఉంటుందా? సపరేట్గా వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు ఈ జాగ్రత్త అంటే ఫుడ్కి సంబంధించినటువంటి డైట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు. కాకపోతే వైరల్ ఫీవర్స్ అనేటువంటివి చాలా మందిలో వాటంతట అవే కొద్ది ఇమ్యూనిటీ లెవెల్స్ బట్టి తగ్గిపోతూ ఉంటాయి. కానీ ఎవరిలో అయితే ఇమ్యూనిటీ తక్కువగా ఉండడమో, లేకపోతే వృద్ధుల్లో కానీ చిన్నపిల్లల్లో కానీ దాని యొక్క తీవ్రత అధికమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే దగ్గు, వాటి యొక్క లక్షణాల్లో ముఖ్యంగా మనకి దగ్గు, జలుబు, లేదా తలనొప్పి, బాడీ పెయిన్స్ రావడము, ముక్కు కారడము, గొంతు నొప్పి, ఇవి అనేవి వైరల్ ఫ్లూ యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. కానీ వీటిలో ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైతే మనకు ఆయాసం కానీ, దగ్గు తీవ్రత ఎక్కువగా ఉండడం కానీ, జ్వరం కానీ ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా మనం డాక్టర్ని సంప్రదించాలి. లేకపోతే అది నిమోనియా లాగా మారి తీవ్రత అధికమై ప్రాణాల మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, అంటే చాలామంది భయపడుతుంటారు, అంటే ఇవి ప్రాణాంతకం డేంజర్గా ఉంటాయని. సో వైరల్ ఫీవర్స్ అంత డేంజరస్గా ఉంటాయా? ఇప్పుడు కోవిడ్ అనేటువంటిది చాలా మందికి వచ్చింది, కానీ చనిపోయింది మాత్రం చాలా తక్కువ మంది. ఇది డేంజర్ అని కాదు, మనం ఎప్పుడైతే దాన్ని పట్టించుకోకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా, వైద్యుని సంప్రదించుకుంటా సొంత ట్రీట్మెంట్ వాడడము, లేదా అవసరం లేకుండా కానీ యాంటీబయాటిక్స్ వాడడము లేదా స్టెరాయిడ్స్ వాడడము, అలాంటి పరిస్థితులలో మనకి అధికమయ్యి ప్రాణాల మీదకి వస్తుంది తప్ప నార్మల్గా మన యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ని బట్టి మనం వారి నుంచి బయటపడడం అనేది అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.